తాతయ్య, ఆ యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా ఏం తెలియదు పృథ్వీ. పాండు తాతయ్య ఎంక్వైరీ చేస్తున్నారు. నాకంత ఓపిక లేదు తాతయ్య. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. వాడు ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాను. వాడు దొరికిన మరుక్షణం నా చేతుల్లో చస్తాడు. పృథ్వీ, ఏంటి ఆవేశం? ఆవేశపడే సమయం కాదేది. సార్, రేయ్, ఆ డ్రైవర్ వెళ్ళిపోయినట్టేగా? వెళ్ళిపోయాడు సార్. కంగారేం లేదు. కంగారేం కాదు, కన్ఫర్మ్ చేసుకో. వాడు నిర్లక్ష్యంగా ఉండి దొరికాడో చాలా ప్రమాదంలో పడతాడు. ఆ డౌటే మీకు అక్కర్లేదు సార్. ఆ డ్రైవర్ ఎప్పుడో మాయమైపోయాడు. మీరు టెన్షన్ పడకండి. ఓకే, నువ్వు కూడా 4 రోజులు కనిపించకుండా తిరుగు. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే సార్. గురూజీ, మీరు ఇక్కడ? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? ఎందుకు? మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నా మాటలో అర్థం చేసుకోలేని అమాయకుడివేం కాదు ధ్రువాను. అలాగని తప్పు చేసి తప్పించుకునేంత తెలివైన వాడివని కూడా నేను అనుకోవట్లేదు. నేను తప్పు చేయటం గురూజీ? మామూలుగా ఉండడానికి చాలా ప్రయత్నిస్తున్నావు, కానీ నీ వల్ల కావడం లేదు. నటించలేకపోతున్నావు. నటనేంటి గురూజీ? దీని గురించి మాట్లాడుతున్నారు మీరు? చూడు ధ్రువ, వంశీకి జరిగిన యాక్సిడెంట్లో నీ హస్తం ఉంటే నువ్వే గౌరవంగా సరెండర్ అవడం మంచిది. కాదు, నేను కనిపెట్టి నీ గుట్టు బయట పెట్టాక అది నిజమని తేలితే నీ బ్రతుకు అగమ్య గోచరమే. గుర్తుంచుకో. చూడండి గురూజీ, మీరంటే నాకు గౌరవం ఉంది. అందుకే మీరు చెప్పింది నేను వింటున్నాను. అలాగని మీ నోటికొచ్చినట్టు వంశీకి జరిగిన యాక్సిడెంట్లో నా హస్తం ఉందని అనుమానిస్తే ఊరుకోను. వంశీ నా ఫ్రెండ్ గురూజీ. నా ఫ్రెండ్కి నేను హాని చేస్తానని ఎలా ఊహిస్తారు? నా కూతుర్ని కోడల్ని చేసుకున్నంత మాత్రాన ఇంత దారుణానికి ఒడిగడతారని ఎలా అనుకున్నారు గురూజీ? వ్యాపారం చేసి ఇంకా ఇంకా మనీ సంపాదించాలనుకుంటానే కానీ ఒక మనిషిని చంపేందుగా ఇంకా ఎదగలేదు గురూజీ. ధ్రువ,
నేను నవ్వే ఆడదాన్నైనా నమ్ముతాను కానీ ఏడ్చే మగాడిని అస్సలు నమ్మను. నీలాంటి వ్యాపారస్తుడు కరెన్సీని స్టాక్ పెట్టుకున్నట్టే కన్నీళ్లను కూడా స్టాక్ పెట్టుకుంటాడు. గురూజీ, అంతటి మాటలు మాట్లాడి నా గుండెను తూట్లు పడవకండి. వంశీ నా ఫ్రెండ్ మాత్రమే కాదు, నాకు కాబోయే వియ్యంకుడు. నా పెద్ద కొడుకు వంశీ కూతుర్ని ప్రేమిస్తున్నాడు. రేపో మాపో పెళ్లి జరగబోతోంది. ఇలాంటి సమయంలో వంశీకి ఏదైనా అయితే నష్టం నా కొడుకే కదా. అదెలా మర్చిపోతాను గురూజీ? ఇంత చెప్పినా మీకు నా మీద నమ్మకం కలగట్లేదా గురూజీ? నా కన్నీళ్లు కూడా మీ అనుమానాన్ని సమాధి చేయలేకపోతున్నాయి అంటే నా బ్రతికెందుకు గురూజీ? నా బ్రతికి అర్థమే లేదు. నన్ను చంపేయండి గురూజీ. నన్ను మీ చేతులతో చంపేయండి గురూజీ. చంపేయండి గురూజీ, చంపేయండి. చంపేయండి గురూజీ, చంపేయండి గురూజీ, నన్ను చంపేయండి. నేను బ్రతకూడదు. చంపేయండి, చంపేయండి గురూజీ, నన్ను చంపేయండి గురూజీ. డాడీ డాడీ ఏంటిదంతా? దేవుడి కన్నా ఎక్కువగా నేను భక్తిని చూపించే నా గురూజీయే నన్ను అనుమానిస్తున్నారు. ఈ బ్రతికెందుకురా? చూస్తారండి గురూజీ, కాల్ చేయండి. డాడీ ఈ అపరిందరు నేను భరించలేను. కాల్ చేయండి గురూజీ, కాల్ చేయండి. ధ్రువ, ఇప్పుడు నా దగ్గర ఆధారం లేదు. నీ మీద అనుమానమే ఉంది. ఆధారం దొరికి అనుమానం నిజమైతే నటించడానికి నువ్వు ఉంటావు. వదులు డాడీ, చంపేస్తాను. రేయ్, పిచ్చిగా పట్టిందా నీకు? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? అర్థం కావడానికి ఏముంది? వాడలా వార్నింగ్ ఇస్తుంటే లైఫ్ అంతా భయపడుతూ బతకాలా? అలాగని నా ఇంట్లో మనిషిని చంపుకొని నేను జైలు పాలు కావాలా? ఇలాంటి వాళ్ళ దగ్గర తలదించుకుని బతికే కంటే 4 ఏళ్లు జైల్లో ఉండడమే బెటర్. రేయ్, చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడావంటే. నీకు ఆవేశపడటమే తెలుసు,
కానీ పాండుకి ఆలోచించడం తెలుసు. అందుకే నా మీద అనుమానపడుతున్నాడు. మనం ఇప్పుడు చంపే స్థితిలో లేవురా. చావు నుండి తప్పించుకునే స్థితిలో ఉన్నాం. జీవితం అంతా తప్పించుకుంటూ అందరి ముందు తలదించుకుంటూ బతకలేను. ఏది ఏమైనా ఆ పాండు గ్రేట్. వాడి 6th సెన్స్కి చేతులెత్తి దండం పెట్టాలనుంది. లారీ యాక్సిలేటర్ నొక్కిన కాలిని కాదని దాన్ని నొక్కించిన కన్ను దగ్గరకే సరాసరి వచ్చాడు చూడు. హ, వాడు గ్రేట్ డాడీ. పోయిన జన్మలో పోలీసు వాళ్ళ కుక్కై ఉంటాడు. కావేరి, టెన్షన్ పడుకో. వంశీ అన్నయ్యకేం కాదు. ప్రశాంతి, ఎక్కడికి? ఇందాక నుంచి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నావు. అంకుల్కి ఇలా జరిగినట్టు మా అత్తయ్యకి తెలియదు రేఖ. విషయం చెప్దామంటే ఫోన్ కలవట్లేదు. ఇప్పుడు ఆవిడికి విషయం చెప్పకపోతే ఏంటి ప్రశాంతి? అప్సెట్ అవుతుంది రేఖ. సతీష్, ఆ డ్రైవర్ గురించి ఏమైనా తెలిసిందా? లేదు కావేరి, ఆ విషయం అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా. కావేరి, డోంట్ వరీ. ఎలాగైనా డ్రైవర్ని పట్టుకుని తీరుతాం. అప్పుడు నిజానిజాలన్నీ బయటపడతాయి. అన్నయ్య, ఇలాంటి టైంలో డాడీ హెల్ప్ తీసుకో, యూజ్ అవుతుంది. అన్నయ్య, ఇది ఆలోచించే టైం కాదు. నా మాట విని డాడీకి ఫోన్ చేయి. మా డాడీకి డిఐజీ తెలుసు. మీ డాడీకి కూడా హెల్ప్ అవుతారు. అవునన్నయ్య, ఇద్దరూ కలిసి ట్రై చేస్తే యూజ్ అవుతుంది కదా. రేఖ, ఏం చేయాలో నాకు తెలుసు. కొన్ని విషయాలు పై అధికారులతో జరగవు. నాకున్న సోర్స్లో నేనే ట్రై చేస్తాను. అవునవును, పెద్దవాళ్లతో జరగవు. చిన్నవాళ్లతో చిన్న చిన్న సందుల్లో చాలా పనులు సులువుగా జరిగిపోతాయి. కావేరి, నేను వెళ్తున్నాను. అన్ని విషయాలు ఫోన్ చేసి చెప్తాను. నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? సార్, వెళ్ళు. నమస్తే ఎస్ఐ గారు. నమస్కారం, కూర్చోండి. ఎస్ఐ గారు, ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో ఏంటో తెలిసిందా? ట్రై చేస్తున్నాం సార్, ఇంకా ఏం తెలియలేదు. ఇంకా ఎన్ని రోజులు ట్రై చేస్తారు? యాక్సిడెంట్ జరిగి 48 గంటలు దాటుతోంది. ఇంకా ఎంత టైం తీసుకుంటారు? పృథ్వీ, మిస్టర్, ఆవేశపడ్డమంత తేలిక కాదు దోషుల్ని పట్టుకోవడం అంటే. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. దేనికైనా కాస్త టైం కావాలి. ఎంత? 1 సంవత్సరం సరిపోతుందా లేక జీవితకాలం కావాలా? హలో, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఇది నీ ఇల్లు కాదు. పృథ్వీ, ఆగు. మీరు ఊరుకోండి తాతయ్య. ఇది ఇల్లు కాదు, న్యాయం జరిగే పోలీస్ స్టేషన్ అని నమ్మి కంప్లైంట్ ఇచ్చాం. కానీ కంప్లైంట్ కాగితాల్లో ఉంది, ప్రయత్నం ఫైల్లోనే ఉంది. దోషులు మాత్రం బయటికి రావడం లేదు, తప్పించుకుని తిరుగుతున్నారు. ఏం చేస్తున్నారు మీరు? మేమేం చేస్తున్నావో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మేమేం చేయాలో మాకు తెలుసు. తెలుసు, అన్నీ తెలుసు మీకు. కానీ దెబ్బతిన్నవాడి గుండెల్లో బాధ అంటే మాత్రం తెలియదు. జీవోత్సవంలో పడున్న తండ్రిని చూస్తే తన కొడుకు పడే ఆవేదన ఏంటో మీకు తెలీదు. మీ తండ్రో తల్లో ఆ స్థితిలో ఉంటే ఆ కుటుంబం ఎంత విలువలాడిపోతుందో మీకు తెలిసేది. పృథ్వీ, నా మాట విను.
ఆవేశం వద్దు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. పాండు గారు అతన్ని బయటికి వెళ్ళమని చెప్పండి. నన్ను బయటికి వెళ్ళమనే హక్కు మీకు లేదు. పృథ్వీ, దోషులను పట్టుకునే బాధ్యత మీకు ఉంది. పృథ్వీ, అది మర్చిపోకండి. పృథ్వీ పృథ్వీ, పృథ్వీ నా మాట విను. ఏయ్. నా మాట విను. పృథ్వీ రా. నేను చెప్పేది విను. పృథ్వీ పృథ్వీ, ఆగు. పృథ్వీ ఆగు. నా మాట విన్నాను. వద్దురా ప్లీజ్, ఆవేశపడకు. ఎస్ఐ గారు, తండ్రి ఆ పరిస్థితుల్లో ఉంటే ఏ కొడుకైనా ఇలాగే ప్రవర్తిస్తాడు. అర్థం చేసుకోండి. అసలు ఎందుకు ఇంత డిలే అవుతుంది? సార్, ఇలాంటి కేసుని డీల్ చేయడం అంటే అంత ఆషామాషి కాదు. దీన్ని హిట్ అండ్ రన్ కేసుగా తీసుకుంటున్నాం. ఆ లారీ ఓనర్ని కూడా ఎంక్వైరీ చేశాం. ఆ డ్రైవర్ కొత్తవాడంట. ఆ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. అర్జెంటుగా లోడు పంపాలని వెంటనే అతన్ని రూట్ మీదకు పంపాడట ఓనర్. డ్యూటీ అవగానే లైసెన్స్ అవి సెక్యూరిటీగా తీసుకోవాలనుకున్నాడంట ఓనర్. కానీ ఆలోపే ఇది జరిగిపోయింది. చూడండి ఓనర్ ఇచ్చిన స్టేట్మెంట్. ఆ డ్రైవర్ మాత్రం యాక్సిడెంట్ చేసి పారిపోయాడు. డిపార్ట్మెంట్ని అలర్ట్ చేశాం. వాడిని వెతికే పనిలోనే ఉన్నాను. కావాలంటే ఆ లారీ ఓనర్ని పిలిపిస్తాను. మీరే మాట్లాడండి. డ్రైవర్ పారిపోయాడు, పైగా కొత్తవాడినని చెప్తున్నాడు. లైసెన్స్ గట్రా తన దగ్గర లేవంటున్నాడు. కానీ జరిగిన రోడ్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా? అవును, ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తెప్పించండి. అది చూశాకైనా గుర్తుపడతారుగా. అప్పుడే నా డ్రైవర్ ఎవరో ఎస్ఐ గారికి తెలుస్తుంది. ఏమంటారు ఎస్ఐ గారు? ఎస్ఐ గారు, అసలు ఇన్ని గంటల్లో ఈ ఆలోచన మీకెందుకు రాలేదు? సీసీ కెమెరా ఫుటేజ్ తెప్పిస్తారా? తెప్పించి చూడలేదని మీరెందుకు అనుకుంటున్నారు? కెమెరా ఫుటేజ్లో ఏం దొరకలేదు. అక్కడ 4 స్పాట్స్లో కెమెరాలు డ్యామేజ్ అయి ఉన్నాయి. ఏంటలా చూస్తున్నారు? డ్రైవర్ యూనియన్తో మాట్లాడండి. నాకు యూనియన్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, కాంటాక్ట్ చేస్తాను. అఫీషియల్గా నేను తెప్పిస్తాం పాండు గారు. హలో, సతీష్ బాబు, నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఎందుకు బాబు అనవసరంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారు? అదేంటి? ఏం లేదు బాబు, మీరు ఇంత సీరియస్గా తీసుకుంటే ధ్రువ గారికి నచ్చకపోవచ్చు. రిస్క్ ఎందుకు చెప్పండి? మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? బాబు, మీ డాడీ కూడా ఈ కేసులో చాలా ఎంక్వైరీ చేశారు. కానీ ఏం లాభం, ఏ ఆధారం దొరకలేదు. అందుకే క్లోజ్డ్ కేసును వదిలేశారు. ఇప్పుడు మీరు దిగారు.
మీకు ఏమీ దొరక్కపోతే మీ డాడీకి ఎంత అవమానంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీ సలహాకి థ్యాంక్స్, కానీ నేను చేసే ఏ పనైనా అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా మా డాడీ అవమానపడేంత సీన్ లేదులేండి. అది కాదు సతీష్ బాబు. మీ డ్యూటీ మీరు చేయండి, మా పని మమ్మల్ని చేసుకునివ్వండి. చెప్పండి ఎస్ఐ గారు. సార్, మీ పెద్దబ్బాయి స్టేషన్కి వచ్చాడు. వచ్చి ఏముంది, మంచి ఊపు మీదున్నాడు. దోషులు పట్టుకోవాలని తెగ ఊబలాట పడుతున్నాడు. ఓసారి చెప్పి చూడాల్సింది. ఇండైరెక్ట్గా బెదిరించాను కూడా. అంత ఇన్వాల్వ్మెంట్ ఆరోగ్యానికి మంచిది కాదని కూడా చెప్పాను. కానీ మా పని మమ్మల్ని చూసుకోమన్నాడు. ఉడుకు రక్త కుర్ర సన్నాసి ఎగిరి పడుతున్నాడు. ఎగిరి పడితే కింద పడతాడు. జాగ్రత్తగా చూసుకోండి. నేను చూసుకుంటాలే. రే సతీష్, నువ్వే కాదురా, ఆ ఫ్యామిలీ మొత్తం ఆ డ్రైవర్ని పట్టుకోవడానికి కంకణం కట్టుకున్నా వాడు దొరకడు సరికదా. ఏ ఒక్కరిని వదిలిపెట్టనురా. నాకు జరిగిన అవమానం ఇంకా నా కళ్ళ ముందే మెదులుతూ ఉంది. అందుకు ప్రతిఫలం ప్రతి ఒక్కరూ అనుభవించాలి. ఏంటి అనుభవించేది? వాళ్ళు సామాన్యులు కాదు డాడీ. ఏదో ఒక ఆధారం పట్టుకుని తీరుతారు. ఇంకా దాచాలని ట్రై చేస్తావు ఎందుకు డాడీ? ఆ యాక్సిడెంట్ చేయించింది నువ్వేనని నాకు తెలుసు డాడీ. ఫ్రస్ట్రేషన్స్కి వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నన్ను కూడా కలుపుకో. బెటర్ ప్లాన్ చెప్తాను. నేను నీ కొడుకుని డాడ్, పైగా యువకుణ్ణి. ఎత్తుకు పై ఎత్తు వేయడంలో మిమ్మల్ని మించిపోతాను. ఈసారి ఫ్యామిలీ మొత్తం పోవాలరా, అదే నా ఆశ. శుభం. తొందరలోనే ముహూర్తం. నువ్వు పంచే. ఎలాగైనా సతీష్ని నన్ను కలిసేలా చూడు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఓస్, అంతే కదా. నాకు వదిలే డాడ్, నేను చూసుకుంటాను. కావేరి, అన్నయ్య ఎక్కడున్నావు? ఏమైందిరా? సతీష్ తాతయ్యతో కలిసి స్టేషన్కి వెళ్తామన్నారు. ఇంకా ఇంటికి రాలేదు. ఏం జరుగుతుందో అన్నయ్య, నాకు భయంగా ఉంది. ధ్రువంకుల్ రహస్యాన్ని పూర్తి చేద్దామంటున్నాడేంటి? అడుగుతుంది నిన్నే మమ్మీ. చెప్పు మమ్మీ. ఏం లేదు పృథ్వీ, వదిలే. లేదు, ఏదో ఉంది. నువ్వేదో దాస్తున్నావు మమ్మీ. ప్లీజ్ ఏమని అడుగు.